రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్, జస్ట్ ఇప్పుడే చూశాను నేను అది. బీఆర్ఎస్కి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ 4 రాజ్యసభ సభ్యుల్ని కూడా బీజేపీలోకి పంపించేస్తారు. ఆ తర్వాత పార్టీనే మొత్తం విలీనం చేసేస్తారు బీజేపీలో. ఆ తర్వాత జరిగేవి కూడా చెప్తూ ఉన్నారు. కేసీఆర్కి గవర్నర్ ఇస్తారంట, కవితకి బెయిల్ ఇస్తారు, అండ్ బెయిల్ వచ్చిన వెంటనే ఏదో పదవి ఇస్తారు. హరీష్ రావు సెంట్రల్ మినిస్టరు, కేటీఆర్కి కూడా ఒక మంచి పోస్టు. అంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆ పని అయిపోయింది, బీజేపీలో విలీనం అవుతుంది, వాళ్ళకి ఇక ఆప్షన్ లేదు అనుకుంటున్న క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ జస్ట్ నువ్వు ఇప్పుడే చేశాను. ఇవన్నీ అండి, నేను మొన్న కూడా చెప్పాను. బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది, జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కలిసిపోతుంది, ఇవన్నీ కథలండి, ఊహాగానాలు. రేవంత్ రెడ్డి ఇది 2వ మూడోసారి అంటాం. ఆయన అన్న రోజే నేను కేటీఆర్ని అడిగాను, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే, అబ్జల్యూట్లీ సార్ ఇట్ ఈస్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్, నథింగ్ లైక్ దట్ అని. ఎందుకంటే రవిశంకర్, ఇందులో ఈయన గురించి ఆయన గురించి వ్యక్తుల గురించి నేను చెప్పడం లేదు. ప్రయోజనాలు, వర్గాలు, ప్రాంతీయ పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? తమ ప్రాబల్యం పెంచుకోవడానికి, తమ చుట్టూ ఒక బృందము, తమ కోసం కొన్ని తరగతులు, అనుయాయులు, ఇదంతా మొదలవుతుంది. దీన్ని తీసిపోయి బీజేపీలోనో కాంగ్రెస్లోనో కలిపితే కేసీఆర్కైనా జగన్కైనా ఆధిపత్యం కాదు కదా, ఇప్పుడు ఉండే కీలక ప్రాధాన్యత ఏమీ ఉండదు. దేశంలో ప్రజారాజ్యం ఒక్కటి కొంచెం 2 ఏళ్లలోనే, అప్పుడు అది ఇంకా పూర్తిగా నిలదొక్కోలేదు. ఒక ప్రజారాజ్యం లాంటి పార్టీని మినహాయిస్తే, అలాగే తమిళ మానిల కాంగ్రెస్ అనేది ఒకప్పుడు కలిసింది తప్ప ఇంకెప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీలో కలవలేదు. ఆఖరుకు శరద్ పవార్ లాంటి వాడు కూడా ఎన్సీపీ పెట్టుకొని కాంగ్రెస్తోనే కలిసి ఉంటాడు, కానీ తను విడిగా ఉంటాడు. ఎందుకని మహారాష్ట్రలో ఆయనకు ఒక షుగర్ లాబీ, కోఆపరేటివ్ లాబీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 10 ఏళ్ళు పాలించి రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్ను తీసిపోయి బీజేపీకి అప్పగించి గవర్నర్ పదవితో కేసీఆర్ సాటిస్ఫై అవుతాడు అనుకోవడం అనేది, ఇది రేవంత్ రెడ్డి అనొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది పోవచ్చు కూడా. ఆ జోరు కూడా తగ్గింది, మీరు గమనిస్తే ఆగిపోయింది. ఎమ్మెల్యేలు చాలా వస్తారు, అది కూడా జరగలేదు. బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు కాంగ్రెస్లో కలుస్తారన్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో వీళ్ళు బీజేపీలో కలుస్తారన్నారు. రెండు ఏం జరగండి, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారండి. ఈచ్ ఆర్గానిజం ఆర్ ఈచ్ సిస్టమ్ విల్ ట్రై ఇట్స్ బెస్ట్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, సర్వైవ్. కాబట్టి ఉంటాయి, సంబంధాలు ఉన్నాయి, అది నేను చెప్తాను. బీఆర్ఎస్ బీజేపీ మీద సాఫ్ట్గా ఉంది. బీఆర్ఎస్ బీజేపీతో బేరసారాలు నడుపుతున్న మాట కూడా నిజమే. అందుకనే వాళ్ళ దాడి కేటీఆర్ లాంటి ఆయన కూడా మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఎడ్జ్ ఎవరి మీద ఉంటుంది అంటే కాంగ్రెస్ మీదే ఉంటుంది. బీజేపీని ప్రశ్నిస్తున్నది చాలా చాలా తక్కువ. బీజేపీ నాయకులు కూడా అంతే. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అప్రకటిత అవగాహన ఉండొచ్చు, రేపు కుదరవచ్చు ఏమో కూడా, కానీ విలీనం లాంటిది అయితే జరగదు. విలీనం జరిగితే ప్రయోజనం కూడా ఏమి ఉండదు, యాడ్ అయ్యేది కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ ఏమి ఉండదు. కాంగ్రెస్కి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ న్యాచురల్. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కొద్ది గొప్ప లోక్సభకు వచ్చేసరికి అసెంబ్లీలో బీఆర్ఎస్కు 39 వచ్చి, లోక్సభకు వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నడిచి 8-1 అయింది. వై బీఆర్ఎస్ డిసప్పియర్ అంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే కనుక పోటీ అయితే కాంగ్రెసే అవుతుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు కాంగ్రెస్లో టీఆర్ఎస్ను కలపడానికి పూర్తిగా ఒప్పుకున్నారు, కానీ ఎందుకు కలవలేకపోయారు అంటే ఆయన కాంగ్రెస్కు పీసీసీ అధ్యక్ష పదవి అడిగారు. అలాగే ఆ రోజున ఎన్నికల్లో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో, అభ్యర్థులు ఎవరు ఉండాలో నిర్ణయించడానికి తనకు నిర్ణయాధికారం ఉండాలి అన్నారు. దీన్ని కాంగ్రెస్ ఒప్పుకోలేదు. నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్టు మీరు కాంగ్రెస్లో కలిసిపోవాల్సిందే, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర, ప్రత్యేకమైన ఇది ఉండదు అన్నారు. బీజేపీలో ఇంకా ఎక్కువ. బీజేపీ నాయకులే కొంచెం నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చెప్పేది వింటుంటారు. కేసీఆర్ లాంటి వాళ్ళకి అది కుదరదు. రెండవది, కొంత ప్రయత్నం చేయొచ్చు పొత్తు కోసమో, లేదా ఇంకో దానికోసమో, లేదా మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి బీజేపీ గెలిచిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ మనం భవిష్యత్తులో చూడాల్సిందే. బట్ రేవంత్ అలా అంటారు, గ్యారంటీగా ఆ దాడి తీవ్రంగా జరుగుతుంది. రైట్. నా అబ్జర్వేషన్ ప్రకారం బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ని టార్గెట్ చేసినట్టుగా బీజేపీలో ఇంకా ఏ ఇతర నాయకుడిని కూడా ఎవరు. అవును, ఎందుకంటే ఎందుకంటే బండి సంజయ్ కూడా గట్టిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన కూడా అనకపోతే క్రెడిబిలిటీ కూడా ఉండదు కాబట్టి అంటూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళను అంతేమీ అంత క్లాష్ ఏమి ఉండదు. రైట్. ఆఖరికి ఈటెల రాజేందర్ కూడా
కేసీఆర్కు ఈటెల రాజేందర్కి ఎంత యుద్ధం జరిగింది? ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు ఒకరితో ఒకరు ఏమన్నా పోట్లాడుకునేది వాతావరణం ఉందా? లేదు. బీజేపీలో అంతర్గత కలహాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద దాడి కంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, అలాగే ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి అనుకుంటా, మహేశ్వర్ రెడ్డి ఇంకో రెడ్డి, వీళ్ళ మధ్య సో విపరీతమైన కలహాల కుంపట్లాగా బీజేపీ ఇప్పుడు తయారైంది. అందుకనే వాళ్ళు ఒక పూర్తి స్థాయి నూతన అధ్యక్షుడిని కూడా నియమించలేని ఒక దురవస్థలో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం ఇంత దురవస్థలో ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఇంత పెద్ద లిస్ట్ ఉంది కదా వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి దీంట్లో కలవటం అన్నది ఇట్ మే నాట్ హ్యాపెన్.